వినరయ్యా వినరయ్యా యేసు. మన తండ్రి గారు మనస్సు యేసు కథపై మలిపి యోచించిన మహిమ కనబడు, నీకు అనుభవము దొరుకును అని అన్నారు. ఈరోజు దైవ సన్నిధి సాధకుల శిబిరంలోనికి వచ్చిన వారులారా, దైవ సన్నిధి అనుభవంలోనికి వెళ్ళిన మనం దైవ సన్నిధిలో ప్రభువును మాత్రమే చూడాలి. అపోస్తలుడైన పౌలు విశ్వాసకర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు అనండి, అందరు కలిసి యేసు వైపు. దైవ సన్నిధిలోనికి వెళ్ళిన మనం యేసు వైపే చూడాలి. దైవజనులు ఒక సందర్భంలో జ్ఞాపకం చేస్తూ, చాలామంది సన్నిధికి వస్తూ ఆరాధనకు వస్తూ మనుషులు మాత్రమే వస్తున్నారు కానీ మనస్సు మాత్రం రావట్లేదు అని అన్నారు. ఏమన్నారు అమ్మా? బాడీ ఈజ్ ప్రజెంట్, మైండ్ ఈజ్ ఆబ్సెంట్ అన్నమాట. కాబట్టి దైవ సన్నిధిలోనికి వచ్చిన మనం మనుషులుగా ఉంటున్నాం కానీ మనసు మాత్రం ఎక్కడో ఉండి వస్తుంది. దేవునికి బిడ్డలారు ఈ మాటను చెప్తూ, సంఖ్యాకాండములో దేవునికి బిడ్డలారా మీరు చూస్తే బిలాము ప్రవక్త చూడండి, ఎదురుగా ఖడ్గం పట్టుకున్న దూతను చూడట్లేదు కానీ బాలాకు ఇచ్చిన బహుమానం వైపు, అక్కడ ఆయన మనస్సు ఆలోచన అంతా అక్కడ ఉంది కానీ ఎదురుగా ఉన్న దేవుని ఖడ్గము పట్టుకొని ఉన్న దూత వైపు మనసు లేదు. అందుకనే ఆయన కళ్ళు ఏమైపోయినాయి అంట, మూయబడి ఉన్నాయి. అందుకని ఈరోజు మీకు తెలియచేయటానికి దైవ సన్నిధిలోనికి వెళ్ళిన మనం యేసు వైపే చూడాలి అని మీకు వాక్య సేవకుడుగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈ మాటను తీసుకొని మన ఆత్మీయ తండ్రి దైవజనులు దేవదాసయ్య గారు సన్నిధి, దేవునికి బిడ్డలారా నిబంధనలు, సన్నిధి ప్రశంస, దైవ సన్నిధి, దేవునికి బిడ్డలారా సంపద, ఇలాగ అన్ని బుక్కులు మన దైవజనుల ద్వారా ఏర్పాటు స్థలం స్వస్థలైన కాకాని తోటలో మనమందరము కొనుక్కొని తెచ్చుకొని దైవజనులు రాసిన సన్నిధి బుక్కులు బాగా చదవాలని జ్ఞాపకం చేస్తూ, మీకు అందరికీ ఎందుకు ఈ సేనాయి సన్నిధి సాధకుల శిబిరం అంటే, పూర్వము దైవ సన్నిధి అనుభవం కలిగినదే బైబిల్ మిషను. రాను రాను బైబిల్ మిషన్లో సన్నిధి తగ్గిపోతుందని, సన్నిధి కాస్త సతకలు పడిపోయిందని మన ప్రెసిడెంట్ అయ్య గారు సన్నిధిని మరలా పురికొల్పటానికి, సన్నిధి బాగా ఉజ్జీవింప చేయటానికి, దేవునికి బిళ్ళారా సాధనము అనేది చాలా ప్రాముఖ్యమైనది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:7లో దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకము అంటే, సాధన చేస్తే ఏదైనా సాధించగలం. కాబట్టి ఈరోజు దైవ సన్నిధి అనుభవంలోనికి రావాలి అనంటే దైవజనులు దేవదాసయ్య గారు రాసిన బుక్స్ బాగా చదవాలి. అంతేకాదు దైవజనులు రాసిన పాటలు కూడా బాగా మనము పాడాలి లేక చదవాలి అని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అందులో అయ్యగారు 42వ పాటను రాస్తూ 2 మాటలు జ్ఞాపకం చేశారండి. ఆ 42వ పాటలో అయ్యగారు మిత్రుడా రారమ్మ అనే పాటలో 2వ చరణంలో అలాగే 4వ చరణంలో 2 మాటలు అన్నారు. ఏమిటి అని అంటే, మొదటిగా 2వ చరణాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. అయ్యగారు అన్నమాట, దేవవాక్యే నిజము, ఏమన్నారు, దిక్కులు చూడబాకు అని అన్నారు. అని దైవజనులు అన్నమాట, దిక్కులు చూస్తే చిక్కులు వస్తాయి అబ్బాయి అని అన్నారన్న. ఏమన్నారు అమ్మా చెప్పాలి? దిక్కులు చూస్తే ఏమొస్తాయి? కాబట్టి మనమందరం దైవ సన్నిధి అనుభవంలోనికి వచ్చాం కనుక దైవ సన్నిధిలో ఉన్న మనం దిక్కులు చూడకూడదు. దిక్కులు చూస్తే ఏమొస్తాయి చెప్పాలి? ఏమొస్తాయి? చిక్కులు వస్తాయి. కాబట్టి దేవునికి వెళ్ళారా, దైవ సన్నిధిలోనికి వెళ్ళిన మనం
దేవదాసయ్య గారు చెప్పిన ఒక 3 మాటలు ఏంటి అని అంటే, ఒకటి, నిన్ను చూసే కన్ను దయచేయ అని అడగాలంట. 2, నీ మాటలు వినే చెవు దయచేయి అని అడగాలంట మనం. 3, నీ మాటలు మాట్లాడే నోరు దయచేయమని అడగాలి అని జ్ఞాపకం చేశారు. ఈ బైబిల్ మిషను కన్ను కలిగిన మిషను అని దైవజనులు జ్ఞాపకం చేశారు. ఏ మిషన్ అంట అంటే, దేవునికి బిడ్డలారా, అందరికీ కనబడి మాట్లాడుట అనుటయే ఈ బైబిల్ మిషన్ యొక్క అనుభవం. ఈరోజు దేవునికి బిడ్డలారా, దైవ సన్నిధిలోనికి వెళ్ళిన మనం దేవుని చూడలేకపోతున్నాం. కారణం ఏంటంటే, దిక్కులు చూసి చిక్కులు తెచ్చుకుంటున్నాం. ఉదాహరణకి బైబిల్లో మనం చూస్తే యెషయా గ్రంథం 59వ అధ్యాయంలో చూడండి, మీ దోషములు దేవునికి అడ్డుగా ఉన్నాయి అని అంటాడు. అలాగనే కిందకు వస్తే మీ పాపములు ఆయనకి మరుగు చేసిని అని అంటారు. అంటే దోషములు పాపాలు ఏమైనాయి అంటే మరుగు చేసిని. అయ్యగారు అన్నారు, పాపము పరమాత్ముని ఏం చేసింది? మరుగు చేసింది. చూడలేకపోతున్నాం. కాబట్టి ఆలోచన చేయండి అని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి మనము చూడగలిగిన విషయంలో ఉన్నాం. మనం చాలామంది బైబిల్లో దిక్కులు చూసి చిక్కులు తెచ్చుకున్నారు. ఈరోజు దేవునికి బిడ్డలారా, మనము కూడా దిక్కులు చూడకుండా దేవుడి వైపే, అంటే దైవ సన్నిధిలోనికి వెళ్ళిన మనం, ఆ దైవ సన్నిధి అనుభవం కలిగిన మనం యేసు వైపే, యేసు ప్రభువునే చూడాలనేదే ఈరోజు నా యొక్క అంశమని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. చూస్తే దేవునికి బిడ్డలారా, చూడాలంటే కన్ను కావాలి. కాబట్టి ఈరోజు మన కన్నులు దేవుడు చూసే కన్నులుగా ఉన్నాయా అనేది బైబిల్ గ్రంథంలో చూస్తే మత్తయి సువార్త 6వ అధ్యాయము 22వ వచనంలో అక్కడ రాయబడిన మాట, నీ కన్ను నీ దేహానికి ఏమై ఉన్నదంట? దీపము అని అన్నాడు. కన్ను దేహానికి ఏమైంది అమ్మ చెప్పాలి? దీపమై ఉంది. కన్ను చెడ్డదైతే దేహం అంతా చెడ్డదే. ఇప్పుడు ఈ కన్ను గురించి అసలు పాప ప్రవేశం జరిగిందే ఈ కన్ను నుంచే. ఉదాహరణకి బైబిల్లో ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనం చూస్తే దేవుడు ఆది దంపతులకు చెప్పిన మాట, మీరు ఆ పండు తిన్న దినమున నిశ్చయముగా ఖచ్చితముగా ఏమవుతారు? చనిపోతారన్న. కానీ అవ్వమ్మ 6వ వచనం 3వ అధ్యాయం 6వ వచనంలో అది కళ్ళకు అందమైనది గాను వివేచించుటకు ఎలా ఉందంట అంటే, మొదట అయ్యగారు చెప్పిన మాట, పాపం కంటిలోకి వచ్చిందంట. ఎలా వచ్చిందంట అమ్మా చెప్పండి? ఎలా వచ్చింది? కంటిలో పాపం పంటిలోకి వచ్చింది అన్నారు. పంటిలో పాపం ఒంటిలోకి వచ్చింది అన్నారు. ఒంటిలో పాపం మట్టికి వెళ్ళింది అని అన్నారు దైవజనులు. కాబట్టి కన్ను చాలా, ఈ దేహానికి కన్ను ఏమై ఉన్నది? దీపము అనేది మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అలాగనే ఈ కన్నులు బైబిల్ గ్రంథంలో కొన్ని కన్నులు ఉన్నాయి. యెషయా గ్రంథం ఓసారి 44వ అధ్యాయం తీయగలిగినట్లయితే, యెషయా గ్రంథం 44వ అధ్యాయం 18వ వచనంలో ఒక మాట జ్ఞాపకం చేశారు. ఏంటంటే, చూడకున్నట్లు వారు కన్నులను కప్పబడి ఉన్నాయి. కొన్ని కన్నులంట దేవుణ్ణి చూడకుండా కప్పబడి ఉన్నాయి. ఒకటేమో దేహానికి కన్ను ఏమై ఉంది? దీపమై ఉంది. కన్ను బాగుంటే దేహం అంత బాగుంటుంది. కాబట్టి కన్ను ముయ్యబడిందంటే దేవుణ్ణి చూడలేం అని మీకు వాక్యము ద్వారా తెలియజేస్తూ ఉన్నాను. అలాగనే సామెతల గ్రంథం ఓసారి తీస్తే, సామెతల గ్రంథం 30వ అధ్యాయం ఓసారి తీయగలిగినట్లయితే 13వ వచనంలో, కన్నులను నెత్తికి వచ్చిన వారి తరము కలదు. కొందరికి కంట దేవుడి చూడాల్సిన కన్నులు దేవుడి చూడకుండా నెత్తికెక్కిన వారు తరం ఉందంట. ఆలోచన చేయండి అని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నెత్తికెక్కిన కళ్ళు అంట కొన్ని దేవుని చూడాల్సిన కన్నులు నెత్తికెక్కటం అనేది చూస్తూ ఉన్నాం. అలాగనే యోబు గ్రంథం 11వ అధ్యాయంలో ఒకసారి 20వ వచనాన్ని కనుక మనం చూసినట్లయితే, దుష్టుని కన్ను ఏమైపోద్దంట? క్షీణించిపోద్దనమాట. దేవునికి బిడ్డలారా,
మనము ఒక పాట పాడుకుంటా, పాత పాటలో కనులుండి చూడలేవా యేసు మహిమను అనే పాట మనం చూస్తాం. కాబట్టి కనులుండి యేసునే చూడాలి. కాబట్టి దేవునికి బిడ్డలారా, దేవుడు మన కనులిచ్చింది ఎందుకంటే దేవుని చూడటానికే అని మీకు తెలియజేస్తూ ఉన్నాను. మత్తయి సువార్త ఒకసారి 7వ అధ్యాయం మనం చూస్తే 4వ వచనంలో మన కన్నులు ఎలా ఉన్నాయంటే, మన కంటిలో దూలం పెట్టుకొని ఎదుటోరి కంటిలో ఏమి ఎదుగుతామంట, నలుసు. కన్నులో ఇన్ని పెట్టుకొని మన దైవ సన్నిధిలోకి వెళ్ళి దేవుని చూడాలంటే చూసే పరిస్థితే కాదు అని వాక్య సేవకుడిగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. అయితే మత్తయి సువార్త 6వ అధ్యాయం 23వ వచనంలో ఒక మాట అక్కడ తెలియజేస్తూ ఉన్నారు. నీ కన్ను చెడ్డదైతే నీ దేహమంతా ఏమైపోద్దంట, చెడ్డదే అని అక్కడ వాక్యము తెలియజేస్తుంది. కాబట్టి అందుకని దైవజనులు చరణం రాస్తూ, దేవ వాక్యే నిజమో ఏం చేయవాక దిక్కులు చూడబాక. దిక్కులు చూసిన వారి కొందరిని జ్ఞాపకం చేస్తాను. వారు దిక్కులు చూసి చిక్కులు తెచ్చుకున్న వారిని కొద్దిగా జ్ఞాపకం చేసి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. మొదటిగా చూస్తే ఆదికాండము 19వ అధ్యాయము ఒకసారి తీస్తే, దేవునికి వెళ్ళారా ఆదికాండం 19వ అధ్యాయంలో అక్కడ 19వ అధ్యాయములో అక్కడ చూసినప్పుడు లోతు భార్య 26వ వచనంలో అక్కడ నీతిమంతుడైన లోతు భార్య ఏం చూసిందంట, ఎనిక్కి చూసిందంట. ఎటు చూసిందంట, ఎనిక్కు చూసిన ఆమె ఏమైపోయింది అమ్మా, మీ అందరికి తెలుసు. కాబట్టి 19వ అధ్యాయం ప్రారంభంలో లోతు గారు దేవదూతలను ఆహ్వానించుకొని ఆతిథ్యమిచ్చి ఇంటికి తీసుకెళ్తే, పాపంతో నిండి ఉన్న సొదొమ పట్టణ వాసులు అక్కడ ఇంటికి వెళ్ళినప్పుడు, ఇంటికి వచ్చిన దేవదూతలు అడిగినప్పుడు కనుబొబ్బు కలుగజేసి, ఇంత పాపం విస్తరించింది కాబట్టి లోతు నువ్వు వెళ్ళి నీ భార్యను నీ పిల్లలను తీసుకొని మైదానం దాటు. దేవుడి వైపు చూసి మైదానం దాటమంటే లోతు ఒక చేతిలో పిల్లలను తీసుకొని మరొక చేతిలో భార్యను తీసుకొని మైదానం దాటుతూ ఉండగా కొంత దూరం వెళ్ళిన తర్వాత లోతు భార్య ఎటు చూసిందంట అమ్మా, చూడు, లోతు భార్య ఎనుక చూసి ఏం తెచ్చుకుంది అమ్మా, ఎనుక చూసి ఏం తెచ్చుకుందంట, ఉప్పు స్తంభం అయిపోయింది. ఈరోజు దేవునికి బిడ్డలారా, దైవ సన్నిధికి వచ్చిన మనం దేవునికి బిడ్డలారా ముందుకే చూడాలి. కాబట్టి ఎనుక చూడకూడదు. మనం రక్షణ అనుభవంలోనికి, సన్నిధి అనుభవంలోనికి, అలాగే బాప్తిస్మ అనుభవంలోనికి వచ్చిన మనం దేవునికి బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఓసారి తీసినట్లయితే అక్కడ రాయబడిన మాట 3వ అధ్యాయము, ఒకసారి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం దేవునికి బిడ్డలారా 13వ వచనంలో, సహోదరులారా నేను ఇదివరకే పట్టుకొని ఉన్నాను, తలంచుకున్నాను, అయితే నేను ఒకటి చేయుచున్నాను, వెనకున్నవి మరిచి ఏం చేస్తున్నాడంట. కాబట్టి వెనకున్నవి మనం మరిచిపోవాలి. కాబట్టి లోతు భార్య ఏం చూసింది, కాబట్టి వెనకమాల ఏముంది, ఒకప్పుడు నీతిమంతుడే లోతు భార్య, లోతు భార్య నీతిమంతుడు భార్య గనక దేవుని వైపు చూడాలి. కానీ ఎనుక చూసి ఏమైపోయిందంటే పాపం వైపు, లోకం వైపు ఎనుక చూసిన ఆమె ఏమైపోయింది, ఉప్పు స్తంభం అయిపోయింది. అందుకని లూకా సువార్త 9వ అధ్యాయంలో 62వ వచనంలో దేవుడు తెలియజేస్తాడు, నాగటి మీద చేయి పెట్టువాడు ఏం చేయకూడదంట, ఎనికి చూడకూడదు. ఎనికి చూసేవాడు దేవుని రాజ్యములో అమ్మా ఏం కాడంట, పాత్రుడు కాడని మీకు తెలియజేస్తున్నాను. మొదటగా చిక్కు తెచ్చుకున్న వ్యక్తి ఎవరంటే లోతు భార్య అని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అలాగనే దేవునికి బిడ్డలారా మత్తయి సువార్త 14వ అధ్యాయం దేవునికి బిడ్డలారా మీరు చూస్తే 29వ వచనంలో యేసు ప్రభు శిష్యులు ధోనిలో ఉన్నారు. ధోనిలో ఉండగా యేసుక్రీస్తు వారు ధోని దిగి నీళ్ళ మీద నడుస్తూ ఉన్నాడు. నడుస్తూ ఉంటే అందులో ఒక శిష్యుడైన పెద్దవాడైన పేతురు గారు అన్నారు, అయ్యా నేను కూడా నీతో పాటు నడుస్తాను అని అన్నాడు.
సరే రా అనగానే యేసు వైపు చూసి నడుస్తున్న పేతురు గారు నడుస్తూ ముందుకు వెళ్ళాడు. ఎప్పుడైతే పక్కకు చూశాడో ఏమైపోయాడు? మునిగి సాగిపోయాడు. అప్పుడు ప్రభు అన్నారు, అల్ప విశ్వాసి, ఎందుకు నీవు సందేహపడుతున్నావు? కాబట్టి దేవుని సన్నిధిలోకి వెళ్ళిన మనం ఎనికి చూడకూడదు. రెండవది ఏం చేయకూడదు? పక్కకు చూడకూడదు అని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. వీళ్ళందరూ పక్కకు చూసిన పేతురు గారు మునిగిపోయాడు. ఎనికి చూసినా లోతు భార్య ఏమైపోయింది? ఉప్పు స్తంభమైంది. మనం దైవ సన్నిధిలోనికి ప్రార్థనకు వస్తున్న మనం అందరం ఈ అనుభవాలు కలిగి ఉండకూడదు. ఇక మూడవదిగా చూస్తే దేవునికి వెళ్ళారా రాజులు, దేవునికి వెళ్ళారా 2వ గ్రంథం 5వ అధ్యాయం 25వ వచనంలో 26వ వచనంలో దేవునికి వెళ్ళారా అక్కడ గెహాజీ కనపడతాడు. గెహాజీకి దేని మీద చూపబడిందంటే బహుమానం మీద చూపబడింది. దేని మీద అంట? అమ్మా చెప్పాలి, దేని మీద? చూడండి, నయమాను అనే ఒక పరాక్రమశాలి ఉన్నాడు. ఆయనకి కుష్ఠరోగం కలిగింది. ఆయన యుద్ధం చేస్తూ ఒక చిన్నపిల్లని తీసుకొని వెళితే ఆమె నయమాను భార్యకి పరిచర్య చేస్తూ ఉన్న ఆ పాప ఏం చేసిందంటే, షోమ్రోన్లో మా ప్రవక్త ఉన్నాడు, ప్రార్థన చేస్తే తగ్గిద్ది అని చెప్పగానే ఈ మాట నయమాను భార్యకి చెప్పగానే నయమానుకి చెప్పగానే నయమాను అక్కడ ఉన్న రాజుకు రాయంగానే రాజు వస్త్రాలు చింపుకొని, అయ్యో నయమాను పరాక్రమశాలి స్వస్థపరుస్తారంటే ఎలీషాకు చెప్పగానే ఎలీషా రమ్మంటారు. ఎలీషా దగ్గరికి బంగారం అన్నీ తీసుకొని ఆయన వస్తే దేవునికి వెళ్ళారా ఎలీషా గారు లోనండి గెహాజీ ద్వారా చెప్పిన మాట ఏమిటంటే, నువ్వు వెళ్ళి యొర్దాను నదిలో మునగమంటాడు. యొర్దాను నదిలో మునగమని చెప్పగానే ఈయన చాలా కోపంతో, నేను చాలా నదులు దాటి వచ్చాను, యొర్దాను నది మునగమంటారా అని రథమును తిప్పుకొని వెళ్తుంటే 13వ వచనం తన దాసుడు అంటాడయ్యా, ఏదైనా గొప్ప కార్యం చేయమంటే చేయకుందువా అని చెప్పగానే వెళ్ళి ఆయన మీతో చెప్పినది చేయడు అని యొర్దాను నదిలో 7 సార్లు మునిగాడు. 7వసారి పసిపిల్ల దేహం కలగానే ఇశ్రాయేలు దేవుడే దేవుడని చెప్పి నయమాను తెచ్చిన బంగారం అన్నీ ఈయటానికి వస్తే ఎలీషా గారు నాకు వద్దన్నాడు. ఏమన్నాడు? వద్దనగానే వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతూ ఉండగానే గెహాజీ దేవునికి వెళ్ళి వేరొక మార్గాన్ని వెళ్ళి ఆ రథాన్ని కలుసుకొని, అయ్యా మా గురువు గారికి తెలీదు, నన్ను తీసుకురమ్మన్నారని తీసుకొచ్చి గెహాజీ ఇంట్లో పెట్టుకున్నాడు. ఇంట్లో పెట్టుకోగా రాగానే 25, 26 వచనాల్లో అంటున్న మాట, గెహాజీ ఎక్కడికి వెళ్ళావు నువ్వు అన్నాడు. ఎక్కడికి వెళ్ళానయ్యా, ఇక్కడికే ఉన్నాను. నువ్వు నా మనస్సు నీతో రాలేదా అని అన్నాడు. లేదయ్యా నేను ఎక్కడే ఉన్నానగానే ఇదిగో నయమాను కలిగిన కుష్టి అంతా నీ సంతానం మొత్తానికి వచ్చింది అని అన్నారు. కాబట్టి దేవునికి వెళ్ళారా ఈరోజు మనం కూడా దైవ సన్నిధిలోనికి వచ్చిన మనం దేవునికి వెళ్ళారా బహుమానం కోసం, సంపాదన కోసం సన్నిధి మానుకొని, ఆరాధన మానుకొని మనం బహుమానం వైపు చూస్తున్నాం. ఆలోచన చేయండి, వీళ్ళందరూ ఏం తెచ్చుకున్నవారంట? చిక్కులు తెచ్చుకున్నవారు. కాబట్టి 1 లోతు భార్య, 2 చెప్పాలి పేతురు గారు, 3 గెహాజీ, 4 చూస్తే దేవునికి వెళ్ళారా చూడండి సమూయేలు 2వ గ్రంథం ఓసారి మనం తీస్తే 11వ అధ్యాయము 2-3 వచనాల్లో దైవజనుడు దావీదు గారు కనపడతారు. దైవజనుడు దావీదు గారిని, గొర్రెలు కాసే దావీదు గారిని తీసుకెళ్ళి దేవుడు సింహాసనం మీద కూర్చోబెడితే ఆయన రాజ కోటలో పైన తిరుగుతూ ఉండగా ఒక సైనికుడి భార్య స్నానం చేస్తుండగా ఒక చూడకూడని చూపు చూశాడు. అందుకని దేవునికి వెళ్ళారా ఇదిగో పాపము చూడకుండానట్లు నా కన్నులు తిప్పయ్యా అని అంటాడు దావీదు గారు ఒక సందర్భంలో. కానీ దేవునికి వెళ్ళారా ఆమెను చూచి ఏం చూశాడంటే మోహపు చూపు చూశాడు. ఏ చూపు అంట? అమ్మా ధర్మశాస్త్రం చేస్తే అంటే వ్యభిచారం చేస్తే పాపం, కృపాశాస్త్రం ఏంటంటే చూస్తేనే పాపం అని జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి దైవ సన్నిధిలోకి వచ్చిన మనం దేవునికి వెళ్ళిన ఈ చూపులు ఎంత మాత్రం ఉండకూడదు, ఎనికి చూడకూడదు,
పక్కకు చూడకూడదు, బహుమానం వైపు చూడకూడదు. ఇంకా చెప్పాలంటే చెప్పాలి, ఎడు చూడకూడదంట, మోహపు చూపు కూడా చూడకూడదు. దేవునికి బిడ్డలారా, ఇంకా చూస్తే బైబిల్ గ్రంథంలో సమూయేలు దేవునికి బిడ్డలారా మొదటి గ్రంథం 18వ అధ్యాయం 9వ వచనంలో మీరు చూస్తే అక్కడ సౌలు దావీదు గారిని ఏం చూశాడంట? యెషపు చూపు. యెషపు చూపు అంటే అమ్మా చూపులో కూడా ఇన్ని ఉంటాయి అంటారా? యెషపు చూపు చూశాడంట. అంటే యెషపు చూపు అంటే అసూయ చూపు. ఏ చూపు అంట? ఏంటి అసూయ చూపు? ఎందుకు ఈయన మీద యెషపు చూపు చూశాడు, అసూయ చూపు చూశాడంటే 8వ వచనం మీరు చూస్తే దావీదుకి 10,000 స్తుతులు, సౌలుకి 1000 స్తుతులు అన్న మాట కోసమే ఈయన ఏం పడ్డాడంట? అసూయ చూపు అన్నమాట. ఈరోజు దేవునికి బిడ్డలారా, ఎవరైనా స్త్రీలలో ఎక్కువ వారే పాటలు పాడారు, ఆమె పాడుతుందని అసూయ పడేవారు, అంతేనా? కాబట్టి మీకు కూడా అసూయ ఉండదా? మాట్లాడట్లా మీరు అందరూ, ఉండిద్దా ఉండదా? కాబట్టి ఎవరైనా ఇల్లు కట్టుకుంటే మనం కట్టుకోవాలని ఇలాగ ప్రతి ఒక్కరికి అసూయ ఉంటుంది. కానీ అసూయ చూపు ఉండకూడదు మనలో. దావీదు మీద దేవునికి బిడ్డలారా సౌలు దావీదు మీద విషపు చూశాడు, అంటే అసూయతో చూశాడంట. నేను మొదటి రాజునైతే రాజుగాని దావీదు గారిని 10,000 స్తుతులు అంటారేంది అని అంటే దేవునికి బిడ్డలారా ఆ విషయమై ఆయన మీద ఏం చూపు చూశాడంటే యెషపు చూపు చూసినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు బైబిల్లో కూడా మీరు చూస్తే దేవునికి బిడ్డలారా ఆదికాండం 37వ అధ్యాయం 11వ వచనంలో యోసేపు గారి మీద అన్నలు ఏ చూపు చూశారంట? ఎవరో కాదు, అన్నలే, సొంత రక్త సంబంధులే. ఏం చూశారంట? అసూయపడి గుంటలో పడవేశారు. గుంటలో నుంచి ఇస్మాయిల్ కమ్మేశారు. ఇస్మాయిల్ కమ్మేసిన తర్వాత ఆయన చెరలోకి వెళ్ళాడు. ఇలాగ అసూయ చేత వీళ్ళందరూ అన్నయ్యని తమ్ముడిని ఏం చేశారంటే దేవునికి బిడ్డలు ఇన్ని రకాలుగా శోధించిన ఆఖరికి ఆయన యోసేపు గారికి దేవుడు తోడై ఉండి అక్కడ ఆయన ఏమయ్యాడంటే దేవునికి బిడ్డలారా వీళ్ళు అసూయ పడ్డ వారి చేతనే 50వ అధ్యాయములో ఒకసారి మీరు తీస్తే 18వ వచనంలో అన్నలందరూ వెళ్ళి మరి యోసేపు గారితో చెప్తున్న మాట, అయ్యా మీకు మేము అన్నలం కాదు, నీకు మేము దాసులం. చూడండి ఎంత ఉన్నతమైన స్థితి. అసూయ పడకూడదు మనం ఒకరి మీద ఒకళ్ళు. అలాగనే దేవునికి బిడ్డలారా మీరు బైబిల్ గ్రంథం ఇంకా చూస్తే ఆదికాండం 26:14 వచనంలో ఇస్సాకు మీద కూడా అసూయ పడినట్లుగా మనం వాక్యంలో మనం చూస్తున్నాం. ఫిలిస్తీయులు ఇస్సాకు గొడ్లు గలవాడు, ఆస్తి గలవాడు, గొడ్లు గలవాడని బాగా ఆస్తిపరుడని అందరూ అసూయ పడుతుంటే ఆ ఫిలిస్తీయులు పంపించడం జరిగింది. అయితే అసూయ పడిన వీళ్ళందరూ కలిసి 26, 25, 26, 27 వచనాలకు వస్తే మరలా వీళ్ళే దగ్గరకు పోయి, అయ్యా మేము మీ మీద కోపపడ్డామయ్యా, మీకు మాకు ఒక ప్రమాణం, ఒక నిబంధన చేయి, ఇదిగో నువ్వు ఇంత ఆశీర్వదించబడటానికి దేవుడే నీకు తోడై ఉన్నాడని గ్రహించారు. కాబట్టి మనము దేవుని సన్నిధిలోకి వచ్చిన మనకి ఒకటి ఎనికి చూపు ఉండకూడదు, 2 పక్క చూపు ఉండకూడదు, 3 బహుమానం చూపు ఉండకూడదు, 4 మోహ చూపు ఉండకూడదు, 5 చెప్పాలి ఏ చూపు అంట? దానికి ఇంకో పేరు పెట్టాం మనం, అసూయ చూపు. కాబట్టి అందుకని మీరు చూస్తే బైబిల్లో చూడండి దేవునికి బిడ్డలారా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:3లో అసూయ పడువారు శరీర సంబంధులే అని అంటాడు. అసూయ పడువారు ఏ సంబంధులు అంట? చూడండి శరీర సంబంధులే అని అక్కడ జ్ఞాపకం చేశారు. ఇంతకీ దావీదు గారి మీద సౌలు గారి విషపు చూపు చూడటం బట్టి సౌలు గారంట తానంతట తానే ఏమయ్యాడంటే కత్తి మీద పడి చనిపోయాడు. కారణం మీరు బైబిల్లో సమూయేలు గ్రంథం మొదటి గ్రంథం 31వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే దావీదుకి చంపే అవకాశం వచ్చిన అభిషేకం పొందిన వాడని ఆయన మీదకు చేయబోకూడదని వదిలేసిన ఆయన అసూయ చేత ఆయనే కత్తి మీద పడి ప్రాణం విడిచినట్లుగా వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి ఒకటి అయ్యగారు చెప్పిన మాట, దేవ వాక్యే నిజము, ఏం చేయబాకండి, దిక్కులు చూస్తే
చిక్కులు తెచ్చుకున్న వాళ్ళు వీళ్ళు 5. మనం కూడా దేవునికి బిడ్డలారా దైవ సన్నిధిలోనికి దేవుని సన్నిధిలోకి వచ్చిన ఈ 5 వల్లే ఉండకూడదు. కాబట్టి దేవునికి బిడ్డలారా ఇప్పుడు చూడటానికి ఏం కావాలి మనకి? అమ్మ మాట్లాడాలి. ఏం కావాలి? కన్నులు కావాలి. కన్నులు ఎన్ని? మనిషికి కన్నులు ఎన్ని అమ్మా? 2? నేను 4 అంటాను. అంటే కళ్ళజోళ్ళతో కలిపి 4 అంటారా? కానీ ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనంలో జ్ఞానికి తల్లో 2 కన్నులు ఉంటాయి అంటారు. అంటే దేవుని సన్నిధిలోనికి వెళ్ళినా మీరు ఇప్పుడు శరీర నేత్రాలతో నన్ను చూస్తున్నారు. ప్రార్థన అనగానే మనోనేత్రములు ఏమవ్వాలి? తెరవబడాలి. మనోనేత్రం ఏం కలుగు చేసినాయి అంటే గుడ్డితనం కలుగు చేసినాయి. కాబట్టి ఆలోచన చేయండి అని మీకు జ్ఞాపకం చేస్తున్నా. దేవదాసయ్య గారు అన్నారు, నన్ను నాకు చూపించు, నిన్ను నాకు చూపించు అని దేవునికి బిడ్డలారా తెలియజేసినట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అందుకనే యోబు గారు ఒక వాక్యంలో మీరు చూస్తే 31వ అధ్యాయములో దేవునికి బిడ్డలారా 31వ అధ్యాయంలో యోబు గ్రంథం 1వ వచనంలో యోబు గారు ఒక నిబంధన చేసుకున్నాడు. ఏం చేసుకున్నాడంట? నా కన్నులతో నేను ఒక నిబంధన చేసుకున్నాను. దేవునికి బిడ్డలారా ఇప్పుడు దాకా మీరు దేవునికి బిడ్డలారా దైవ సన్నిధిలో దేవుని చూడకపోవటానికి గల కారణం ఏంటంటే మన చూపులో తేడాలు ఉన్నాయి. అందుకనే ఈరోజు సేనాయి సన్నిధి సాధకుల సదస్సులోనికి వచ్చిన మీరు కూడా నిబంధన చేసుకోవాలి. ఏమని నిబంధన అంటే నేను టీవీ చూడనయ్యా, నేను సినిమా చూడనయ్యా అని నిబంధన చేసుకొని ఎవరు చూడాలి చెప్పాలి. దేవదాసయ్య గారి పాటలు అన్నారు, సిద్ధపరిచినవేదో నీకు ఎలా చూపిస్తానో సినిమాగా చూపిస్తా. మనం మోకరించి దైవ సన్నిధిలో ఉంటే దేవుడు పరలోకం పరిశుద్ధుడు ఎలా ఉంటుందో దేవుడు చూపిస్తాడు. కాబట్టి ఈ రోజు నుంచి అయ్యా నేను నా కన్నులతో నిబంధన చేసుకొని నేను ఎలా చూస్తానో నిన్నే చూస్తాను అని ఒక తీర్మానం తీసుకోవాలని వాక్య సేవకుడుగా మీకు తెలియజేస్తున్నాను. రెండో మాట నేను ముగిస్తున్నా, నా సమయం అయిపోవచ్చింది. ఈ 42వ పాటలో అయ్యగారు 4వ చరణంలో ఇలా అన్నారు. ఏమని అనంటే ఆయనను చూచిన చెప్పండి ఏమన్నారు? ఆయనను చూచిన అంతయో సరవును అని అన్నారు. ఎవరిని చూడాలి? దేవుణ్ణే చూడాలి. అందుకని పౌలు గారు అన్నారు, విశ్వాసకర్తయ్య దాన్ని కొనసాగించువాడైనా యేసు వైపు. దేవుని చూస్తే అంతయు సరవుతాయి. కాబట్టి ఈరోజు దేవునికి బిడ్డలారా ఆయన చూస్తే అంతయు సరవుతాయి అని ఇందులో కొందరు ఉన్నారు. ఒక జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను నాకున్న సమయాన్ని బట్టి. చూడండి, మనం చూస్తే దీనిలో ఒక పాటలో దేవునికి బిడ్డలారా సంఖ్యాకాండం ఒకసారి వాక్యంలో తీస్తే 21వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తాం. అక్కడ ఏమిటి అనంటే అక్కడ తెలియజేసిన మాట చూడండి. అక్కడ ఇశ్రాయేలీలో మోషే మీద దేవుని మీద తిరుగుబాటు చేయటం బట్టి తాపకరమైన సర్పాలు వచ్చి అందరిని కాటువేగా అందరూ చనిపోతుంటే 9వ వచనం 5వ వచనం ఈ యొక్క సంఖ్యాకాండం 21:5 నుంచి 6 వచనాలు చూస్తే అందరూ చనిపోతుంటే వచ్చి మోషే గారి దగ్గర, అయ్యా నీకును దేవునికి విరోధంగా పాపం చేసావయ్యా అని ప్రార్థన చేయనగానే యెహోవా మోషే గారికి చెప్పిన మాట ఏమిటంటే ఇదిగో ఒక ఇత్తడి సర్పం చేసి స్తంభంగా నిలబెట్టు అని అన్నారు. ఎప్పుడైతే స్తంభంగా నిలబెట్టగానే ఎవరైతే ఈ సర్ప కాటు తిన్నవారు అందరూ ఎప్పుడైతే ఆ సర్ప కాటు తిన్నవారు అందరూ ఆ ఎత్తడి సర్పంకి వెళ్ళి ఎలా చూశారంటే అక్కడ రాయబడిన మాట నిదానించి. అందరు చెప్పండి, నిదానించి చూచుట అంటే దేవునికి బిళ్ళారు తేరి చూచుట అని అన్నారు. దేవునికి బిళ్ళారా ఎలా చూశారంట? నిదానించి చూసిన ఏమయ్యారు? వాళ్ళందరూ బ్రతికింపబడ్డారు. మనం కూడా దేవుని సన్నిధిలోనికి వచ్చిన మనం ఎలాగ చూడాలంటే నిదానించి చూడాలి. ఎలా చూడాలంట చెప్పాలి? ఎలా చూడాలి?
నిదానించి చూడాలి. అంటే నిదానించి దేవుని వైపు చూడాలి. మీరు ఆదికాండం 18వ అధ్యాయం 2వ వచనం చూస్తే, దేవునికి వెళ్ళారా 2వ వచనంలో అబ్రహాము కనులెత్తగా 3 మనుషులు కనపడ్డారు అంటారు. ఎంతమంది అంట? మొదటి వచనంలో యెహోవా కనపడ్డాడు. మొదటి వచనానికి 2వ వచనానికి తేడా ఏంటంటే, దేవునికి వెళ్ళారా మొదట చూసినప్పుడు యెహోవా కానీ ఆయన కనులెత్తి తేరు చూడగా ఎవరు కనపడ్డారు? 3 మనుషులు కనపడ్డారు. కాబట్టి దైవజనులు దేవదాసయ్య గారు చెప్పిన మాట, సన్నిధిలోనికి వెళ్ళిన మనం దేవునిని నిదానించి చూడాలి. ఎలా చూడాలంట? అమ్మా చెప్పాలి, ఎలా చూడాలంట? చూడండి, మొదటిగా ఇశ్రాయేలీలు దేవుని నిదానించి చూశారు, అందరూ బ్రతికింపబడ్డారు. ఈరోజు మీరు కూడా ఈ దైవ సన్నిధి సాధన శిబిరంలోకి వచ్చిన మీరు కూడా మన ఆత్మీయ జీవితంలో దేవునికి వెళ్ళారా మనము దైవ సన్నిధిలోనికి వెళ్ళి చూస్తే మనం ఏమవుతామంటే బ్రతికింపబడతాము అనే సంగతి మీకు తెలియజేస్తూ ఉన్నాను. రెండవ వ్యక్తి మనం చూస్తే దేవునికి వెళ్ళారా అపోస్తల కార్యం ఒకసారి తీస్తే 7వ అధ్యాయము 30వ వచనంలో 7వ